మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన స్నేహ సంబంధాలు, తల్లితో అనుకూలతలు, మానసిక ప్రశాంతత, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, భాగస్వామ్య వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు భాగస్వామి వ్యవహారాల్లో, వ్యాపార వ్యవహారాల్లో, జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మీ యొక్క నిర్ణయాలలో మీరు ఏది చేసినా కూడా అంటే ప్రియమైన వ్యక్తులతో ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఘర్షణలకి అవకాశం లేకుండా వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే సమస్యల్ని అధిగమించడానికి మంచి అవకాశం అనేది ఏర్పడుతుంది. అలాగే ఆలోచనలలో వీలైనంతవరకు ప్రశాంతత అవసరం అన్న విషయాన్ని ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార వ్యవహారాల్లో నూతన పెట్టుబడుల విషయంలో కూడా తగిన విధంగా స్పందిస్తూ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? ఈ వృషభ రాశి వారికి శ్రమతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. స్నేహితుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. దగ్గర ప్రయాణాలతో పనిని సాధించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా న్యాయపరమైన విషయాలు, రోగనిరోధక శక్తి, ఆరోగ్య సంబంధమైన అంశాలు, రుణాలకు సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా ఆ నేపథ్యంలో గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి, పూర్వపు రుణాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, వాటిని పూర్తి చేయడానికి చేసే కార్యక్రమాల కొరకు తీసుకునే నిర్ణయాలలో కొంత చికాకులు లాంటివి ఉన్నప్పటికీ కూడా మీరు చక్కగా సమయస్ఫూర్తిగా వాటిని అధిగమిస్తూ మంచి నిర్ణయాలతో పూర్వపు సమస్యలని అధిగమించే ప్రయత్నాల్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది, ఉపాసన అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక విషయాలు, సంతాన వర్గం, వారికి సంబంధించిన విషయాలు, నిర్ణయాలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన సృజనాత్మకతతో తీసుకునే నిర్ణయాలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా సంతాన వర్గం యొక్క సహకారం బాగుంటుంది. అంతేకాకుండా మీ ఆలోచనల సహకారంతో మీరే కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సామర్థ్యంతో పనులు పూర్తి చేస్తారు. కొత్త రకమైన సృజనాత్మకతతో ఆగిన పనులు పూర్తి చేస్తూ స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ స్నేహవర్గంతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ పరాక్రమాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధైర్య సాహసాలు పెరుగుతాయి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారి అంశాలు తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారు గృహ విషయాల మీద, తల్లి యొక్క ఆలోచనలు మొదలైన వాటి మీద శ్రద్ధ తీసుకుంటారు. చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తల్లితో మీ అనుబంధం బలపడుతుంది. గృహ వాహన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. నూతన వాహనాల విషయాల్లో కావచ్చు, స్థిరాస్తుల విషయంలో కావచ్చు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచనలతో సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా స్థిరాస్తుల విషయంలో పూర్వపు వ్యక్తులతో ఘర్షణాత్మకమైన అవకాశాలు ఎదురవుతున్నప్పటికీ కూడా మీరు చక్కగా మాట్లాడి సమస్యని దాటడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా ఒకటి చెప్పచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాటల్లో వీలైనంతవరకు ఆధ్యాత్మిక ఆలోచనలతో, మంచి మాటలతో పనిని పూర్తి చేసుకునే విషయాల్లో అపార్థాలకి అవకాశం లేకుండా కుటుంబ సభ్యులతో ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సామర్థ్యంతో పనులు నిర్వర్తించాలనుకుంటారు. లక్ష్యం ఏర్పరచుకుని లక్ష్య సాధనగా దాని లక్ష్య సాధన దిశగా పనిని సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అయినప్పటికీ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారు. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చక్కటి సామర్థ్యంతో పనులు నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. ఆత్మీయుల కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అదేవిధంగా దగ్గర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలనే ఉంటాయి. ఆలోచనలతో పనిని పరాక్రమవంతంగా సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. కన్యా రాశి.
అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారి అంశాలు తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. మంచి వార్తలు మానసిక ప్రశాంతతను పెంపొందించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే ఆధ్యాత్మిక సంబంధమైన ప్రదేశాలు కావచ్చు, అదేవిధంగా మంచి ప్రదేశాలకు వెళ్ళి దైవ సందర్శన చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మంచి భావనలతో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పడతాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వ్యక్తుల సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. తండ్రి పెద్దల యొక్క సహకారంతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. వారి కొరకు ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు. తులా రాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మీ విషయాల్లో మీరు వ్యక్తిగత నిర్ణయాలలో చాలా గట్టిగా ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిలో అభివృద్ధికరంగా ఉంటుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. మంచిగా మాట్లాడి పనులు సాధించుకోగలుగుతారు. వ్యక్తులకి మీరు సహకారాన్ని అందించడంలో ముందుంటారు. వృత్తిలో మంచి అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మానసికంగా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు బాగుంటాయి. మంచి ఆశయాలతో ముందుకు వెడతారు. ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రలేమిని అధిగమించాలి. ఆర్థిక విషయాల్లో కొంత చికాకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికంగా స్థిరాస్తుల మీద రావాల్సిన ధనం విషయంలో ఆగుతూ పనులు ఉండడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వ్యాపార వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత ప్రశాంతత అనేది లేకపోవడం, తద్వారా నిద్రలేమనేది, ఆరోగ్య శ్రద్ధకి అవసరం తీసుకోవాల్సిన పరిస్థితులు లాంటివి, ఆహార శ్రద్ధ మీద దృష్టి సారించడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. మానసిక ఒంటరితనాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాలు తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పడతాయి. కష్టం తక్కువగా పనులని పూర్తి చేసుకొని తక్కువ శ్రమతో పనులలో మంచిగా విజయ సాధనతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. వ్యక్తుల సహకారంతో ఆగుతూ వచ్చిన పనులని చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు కడతారు. దైవబలం అనుకూలిస్తుంది. మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సద్వినియోగపడే అవకాశం అనేది కనబడుతుంది. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తుల సహకారంతో వృత్తిలో అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. సహ ఉద్యోగుల సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఎక్కువగా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది కనబడుతోంది. అయినప్పటికీ కూడా వృత్తిపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. నూతన మార్పుల కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా సాంఘిక సంబంధాలని పెంపొందించుకునే విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పై అధికారులతో కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తులతో కావచ్చు, వీలైనంతవరకు నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో ప్రశాంతతకి ఎక్కువ అవకాశం ఇస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలనే ఏర్పడతాయి. భాగస్వామి వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేయడానికి మీరు తీసుకునే నిర్ణయాల్లో తగిన శ్రద్ధ, అదేవిధంగా ప్రశాంతత అవసరమైన విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? ఈ కుంభరాశి వారికి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. మానసిక ప్రశాంతతని అభివృద్ధి చేసుకోవడానికి అధికంగా కృషి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ఆ విధానంలో వ్యక్తుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా ఆకాంక్షిస్తారు. వ్యక్తుల సహకారం లభ్యమైనా కూడా అది ఆశించిన స్థాయిలో లేదన్న భావన ఒకటి. అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో అధిక శ్రమతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. పెద్దలతో సంప్రదింపులు, చర్చలు, వారితో కలిపి కీలక నిర్ణయాలు,
వృత్తిలో చిన్నపాటి మార్పులు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. ఆర్థికంగా రావాల్సిన ధనం విషయంలో న్యాయపరమైన అంశాలలో ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? మీనరాశి వాళ్ళు మానసిక ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ అది తాత్కాలికమే అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా కొలీగ్స్తో కావచ్చు, ఆకస్మికంగా ఇబ్బంది పెట్టే వ్యక్తులతో కావచ్చు, కొన్ని సందర్భాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు కనబడుతున్నప్పటికీ కూడా దానిని మీరు చాకచక్యంగా అధిగమించడానికి సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోగలిగిన ఇది మీ దాంట్లో ఉంది కనుక ఆ సమస్యల్ని మీరు సాధించుకోగలుగుతారు. అదేవిధంగా ఆరోగ్య శ్రద్ధ, ఆహార శ్రద్ధ, నిద్రకు సంబంధించిన మీరు జాగ్రత్తలు మొదలైనవన్నీ పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గంతో కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ, అంటే మీ ఆలోచనలు కొన్నిసార్లు మీకే ఇబ్బందికరంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. కాబట్టి ఆలోచనలని మీరు నియంత్రించుకుంటూ, నెగిటివ్ థింకింగ్ మీద అధిగమించుకుంటూ, ప్రశాంతత పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతతకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు.